సూర్యుడు అస్తమించే ఉదయం కలితే సూర్యుడు అస్తమించే లోపు సమాధానం పడాలి. క్రైస్తవుడు ఎవరితోనైనా సరే వివాదం ఉన్నప్పుడు వాస్తవానికి సూర్యుడు అస్తమించే లోపు షెడ్యూల్ వేసుకోవాలి. వారం అంతా ఉండి రోజంతా ఉండి ఆ బతుకు భ్రష్టుడు బ్రతుకు, అది సాతాను బ్రతుకు, అది క్రైస్తవుడు బ్రతుకు కాదు. అది నాకు చిన్నతో సమస్య ఉంది, చిన్న దగ్గరికి వెళ్ళిపోయి నేను షెడ్యూల్ చేసుకోవాలా. కానీ మన సంగతి ఎలా ఉంటుంది, ఎంతవరకు వస్తాడో చూద్దాం, చిన్న ఎంతవరకు వస్తాడో చూద్దాం. సమస్య ఏర్పడ్డదా అని ఎవరి మనసుకు తెలుసు, నా మనసుకు తెలుసు. ఒకవేళ చిన్న తప్పు చేసాడు అని నేను అనుకుంటున్నా, చిన్న వల్ల నేను హర్ట్ అయ్యాను. చిన్న వెళ్ళి షెడ్యూల్ చేసుకోవాలా, నేను వెళ్ళి షెడ్యూల్ చేసుకోవాలా? ఎవరైతే అనుకుంటున్నాడో వాడు వెళ్ళి షెడ్యూల్ చేసుకోవాలి. ఎవరైతే అనుకుంటున్నాడో వాడు వెళ్ళి షెడ్యూల్ చేసుకోవాలి. షెడ్యూల్ చేసుకోలేదనుకో అతను క్రైస్తవుడు కాదు. 2 సంవత్సరాల కక్ష భార్యతో నీకు ఇష్యూ ఉందా, వెంటనే షెడ్యూల్ చేసుకోవాలి. తెల్లవారకూడదు, సూర్యుడు అస్తమించకూడదు, రోజులు గడవకూడదు. ఆడొస్తేనే నేను వస్తానంటే ఆడికి సమస్య లేదు, నీకు సమస్య. నేను శివని శత్రువుగా భావిస్తున్నాను. అతను ఏమనుకోవట్లేదు, అతను గొడవ అతను చూసుకుంటున్నాడు. ఎవరు ఇల్లు మాట్లాడాలా, నేను ఇల్లు మాట్లాడాలా? నువ్వు ఇలాగ అన్నావు, నా మనసు బాగా గ్రూప్, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, దానివల్ల నేను ఇదయ్యాను. అలాగనే నేను అలాగే అనలేదని, ఒకవేళ నువ్వు తప్పుగా ఎవడో చెప్పుడని ఏమనుకోకని అంటాడన్నమాట. అలా కాకుండా కక్షని మనసులో పెట్టుకొని దాచుకొని కుళ్ళి కుట్ర చేసుకొని ఒకరోజు వస్తుంది కదా, ఆ రోజు బ్లాస్ట్ అవుతాడండి. ఆడు అస్సలు మంచోడు కదండి, ఆడు అస్సలు ఆత్మానుసారు కదండి, వాడు శరీరానుసారండి. వాడు ఎవడండి? వాడు శరీరానుసారండి. మీకు అలాంటి క్యారెక్టర్ ఉంటే, మీకు అలాంటి బుద్ధి ఉంటే వెంటనే దాన్ని విడిచిపెట్టండి. ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదు. ఒకవేళ నీ నుంచి వేరే ఉన్నాడు, లేదా నేను వాస్తవాన్ని వంటి ఇష్టం లేనుంటే ఎవడన్నా నువ్వు సాటువో లేదా నువ్వు పక్కన నుంచి పో, నీకు ఇంకో సమస్య. అతను ద్వేషించడం అనేటువంటిది జరగకూడదు. నీకు ఎంత కీడు చేసినప్పటికీ కూడా ద్వేషించకూడదు. కక్ష పెంచుకోవడం అనేటువంటిది నీలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మనశ్శాంతి ఉండదు. నువ్వు ఏ పని చేద్దాం అనుకుంటావు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంచువైపు కూడా నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వాడు కుంగిపోవాలి, నాశనం అయిపోవాలి, ఏదో జరుగుతూ ఉండాలి. అలా జరుగుతూ ఉంటే నువ్వు కొంచెం తృప్తిగా ఉంటావు. అలా జరగడం సేపు లోపల కొత్తలో ఉడుకుపోతాను, ఇదంతా బయటకు వస్తూ ఉంటది. అవసరమా అంత కష్టతరమైన ఆ బ్రతుకు? అదో బ్రతికేనా? కాబట్టి మాటు కాసి వాస్తవానికి ఒక జంతువుని చీకటిలో దాక్కొని, గుహలో దాక్కొని ఒక జంతువుని వేటాడినట్టుగా, నక్కి వేటాడినట్టుగా ఆ జంతువుల కల్చరు క్రైస్తవుల్లో ఉండకూడదు. నేను అక్షరాలు చూశాను. సాధువులాగా నా ఎదురుగుంటా తిరిగారు, ప్రేమ కలిగినలాగా నా ఎదురుగుంటా తిరిగారు, చాలా పద్ధతిగా మాట్లాడారు, నోటి నిండా అన్నం పెట్టారు. కానీ ఒక రోజు వచ్చేసరికి వాస్తవానికి నువ్వు అప్పుడేలాగా, నువ్వు ఎప్పుడేలాగా, నువ్వు లప్పుడేలాగా, నువ్వు ఎప్పుడే అంటే ఎన్ని సంవత్సరాలు దాచుకున్నారు నా మీద కక్ష? సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. అంటే ఎప్పుడు టైం వస్తుందా అని చూశారు. ఇదో బ్రతుకేనండి, ఇదో బ్రతుకా. నేను ఎక్కువ టైం అలా గడపలేను. ఒకవేళ మీకు అలవాటేమో కానీ, జంతు సంస్కృతి మీకు అలవాటేమో కానీ, ఒకవేళ ఎవరికైనా వివాదం ఉందనుకోండి, నేను వెంటనే షెడ్యూల్ చేసుకుంటాను. ఒకవేళ ఎవరైనా నాకు చూసి అభ్యంతర పడుతున్నాడు అనుకోండి, నేను కొద్దిగా ఎడంగా జరుగుతాను, నా పని ఏదో నేను చూసుకుంటాను. ఇది నా స్వభావం. అంతేగాని లావరాజు గారు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు నొక్కేద్దామా, శివ ఇప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు పాయింట్ అవుట్ చేసేద్దామా, ఈ